హిల్ట్ పి పాలసీ. ఇండస్ట్రియల్ ఏరియాని వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు, మల్టిపుల్ జోన్లుగా మార్చుకునేందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ అది 30% వాళ్ళు కడితే వాళ్ళకే మొత్తం కేటాయిస్తాము అని ఒక కొత్త స్కీమ్ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇది స్కీమ్ కాదు, స్కామ్ అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీకి లెటర్ కూడా రాసిండు. ఇక రేపు ఎల్లుండి వీళ్ళు పోరుబాటకు సిద్ధమవుతురట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ హిల్ట్ పి పాలసీ మీద పోరుబాటకి సిద్ధమవుతారు 3-4 తారీఖులల్లా. మొత్తం దగ్గర దగ్గర 24 ఇండస్ట్రియల్ ఏరియాలని గుర్తించింది ప్రభుత్వం. దగ్గర దగ్గర 9,292 ఎకరాలు. ఈ మొత్తం ఎకరాలని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. అది చాలా తక్కువ రేటుకి. ఇప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికో లేకపోతే ఇంకొక దానికో భూమి లేదు, జాగ లేదు అని చెప్తుంది ప్రభుత్వం. కానీ మరి తక్కువ డబ్బులకే ప్రైవేట్ వ్యక్తులకి భూమిని కట్టజెప్పేందుకు ఎందుకు మీరంత ఇంట్రెస్ట్ ఉన్నారు? దాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించుకోవచ్చు కదా రకరకాలుగా. దానికోసం కాకుండా ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేసేలాగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని వెనకాల 5 లక్షల కోట్ల కుంభకోణం జరగబోతోంది. దేశంలోనే అతి పెద్ద భూ స్కామ్ ఇది. సో దీన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి జనాలని అవేర్ చేసే దాంట్లో భాగంగా ఒక 7-8 క్లస్టర్లుగా దీన్ని విభజించుకొని రేపు ఎల్లుండి 2 రోజులలో పోరుబాట చేసేందుకు రెడీ అవుతున్నాము అని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.